అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలం. మనం పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి యాత్రికులం, పరదేశులం. మన గమ్యస్థానమైనటువంటి పరలోకానికి మనం చేరకుండా సాతానుడు మన మార్గంలో వివిధ ఆశలు, వివిధ విషయాలు చూపిస్తూ ఉంటాడు. ఆకర్షణీయమైనటువంటి సంగతులను మన కళ్ళ ముందు పెడుతుంటాడు. పరలోక రాజ్యానికి చేరే ఈ దారిలో, ఈ ప్రయాణాన్ని వాడు ఆటంకపరచడానికి, మన గురిని పాడు చేయడానికి వాడు రకరకాల విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే మనము మన లక్ష్యాన్ని విడిచిపెట్టకూడదు. పరలోకానికి చేరేటువంటి ఈ దారిలో సాతానుడు కలుగజేసే ఆకర్షణీయమైనటువంటి పాపములకు మనం ఎన్నడూ కూడా లోబడకూడదు. భూ సంబంధమైనటువంటి కోరికలు, ఆశలతో శ్రేష్టమైనటువంటి పరలోక స్వాస్థ్యాన్ని మనం వదిలిపెట్టుకోకూడదు. సాతానుడు కలుగజేసే క్షణిక మాత్రపు సుఖము కొరకు పరలోక భాగ్యాన్ని మనం కోల్పోకూడదు. సాధారణంగా యవనస్తులకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి అడ్వెంచర్ చేయాలి అనేటువంటి ఒక ఆశతో ఒక యవనస్తుడు ఫారెస్ట్ గుండా ప్రయాణం చేస్తున్నాడు. తనతో పాటు ఆయుధాలు కలిగినటువంటి బ్యాగ్ను తీసుకొని ఒంటరిగా అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆసక్తితో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యవనస్తునికి దాహం వేసింది. తాను చేరాల్సిన గమ్యస్థానం చేరకుండానే దాహం వేసేసరికి అతను దగ్గరలో ఉన్నటువంటి ఒక చెరువు దగ్గర ఆగి ఆయుధాల సంచిని, తన బ్యాగ్ను పక్కన పెట్టేసి ఇక నీళ్లు తాగుదామని చెరువు గట్టున్న దగ్గర వంగేసరికి అక్కడ చుట్టుపక్కల తేనెటీగలు తిరుగుతూ ఉండడాన్ని చూశాడంట. తేనెటీగలు చూసేసరికి ఇక్కడ దగ్గరలో తేనె పట్టు ఉన్నట్లుంది అని చెప్పి ఆసక్తితో అటు ఇటు వెతికినాడంట. వెతికేసరికి చెరువు పక్కనే ఉన్నటువంటి చెట్టు పైన కొమ్మ మీద తేనె పట్టు ఉండడాన్ని చూసినాడు. ఆ చెట్టు కొమ్మ చెరువు మీదికి వంగి ఉందంట. చూసేసరికి తేనె తినాలి అనేటువంటి ఆశతో ఆ కుర్రవాడు తన దగ్గర ఉన్నటువంటి కర్చీప్ను ఒక పెద్ద కర్రకు చుట్టి ఆ కర్చీప్ను నిప్పు పెట్టి దాన్ని ఆర్పేసి వచ్చినటువంటి పొగతో తేనెటీగలన్నీ పారద్రోలినాడంట. ఆ తర్వాత చెట్టు పైకెక్కి తేనెను తీసుకొని ఎంతో సంతోషంగా తింటూ కూర్చున్నాడంట. ఇంతలో అటువైపు వెళ్తున్నటువంటి ఒక బాటసారి, ఒక పెద్దాయన, ఈ ఫారెస్ట్ గురించి బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి తేనె తింటూ ఉన్నటువంటి కుర్రవాడిని చూసి ఒక సలహా ఇచ్చినాడంట. బాబు, అబ్బాయి, ఇది చాలా కీకారణ్యం. ఇక్కడ అడవి మృగాలు చాలా అపాయకరమైనవి. నువ్వు వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానానికి చేరకుండా చెట్టుపై కొమ్మ మీద కూర్చొని తేనె తింటూ కూర్చుంటూ నీ యొక్క టైం వేస్ట్ చేసుకుంటున్నావు. అందులో ఈ అడవి మృగాలు నీళ్లు తాగడానికి ఈ చెరువు దగ్గరికే వస్తాయి. కాబట్టి అవి గనక నిన్ను చూసినాయంటే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టవు. అందుకని నువ్వు వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానానికి వేగంగా చేరు. అనవసరంగా నీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. తేనె కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని ఆ ముసలాయన ఈ కుర్రవాడికి సలహా ఇచ్చాడంట. అప్పుడు ఈ కుర్రవాడు అనుకున్నాడంట, ఈ పెద్దాయన నా దగ్గర ఉన్న తేనె తీసుకోవడం కోసం ప్లాన్ వేసినట్టున్నాడు. నేను ఇతని మాటలు విని చెట్టు దిగిపోతే మిగిలిన తేనెను ఇతడు తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో నాకు సలహాలు ఇస్తున్నాడు అనుకుని మైండ్ యువర్ బిజినెస్ అన్నాడంట. అంతే. ఆ ముసలాయన సరే బాబు, నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పినాను, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఆ పెద్దాయన తన దారిన తాను వెళ్ళిపోయినాడంట. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కుర్రవాళ్ళు అంతే. ఎవరు చెప్పినా వినరు. చెప్పినటువంటి బుద్ధి మాటలను అస్సలు తీసుకోరు. తాగొద్దురా అంటే నా ఇష్టం అంటారు. తిరగొద్దురా అంటే నా ఇష్టం అంటారు. సెల్ ఫోన్ చూడొద్దురా అంటే నా ఇష్టం అంటారు. ఆ సహవాసం మంచిది కాదు తల్లి, మానుకో అంటే నా ఇష్టం అంటారు. పేరెంట్స్ చెప్పినా వినరు, పెద్దలు చెప్పినా వినరు, ఆఖరికి సేవకులు చెప్పినా వినరు. వినయం కలిగిన మనసు ఈ దినాల్లో యవ్వనస్తులకు లేదు. నాకంతా తెలుసు, నేను చేసేదే కరెక్టు, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను మంచి యవనస్తుడిని, నాకు బలం ఉంది, జ్ఞానం ఉంది, నాకంతా తెలుసు అనుకుని అలాంటి మనసుతో, మూర్ఖత్వంతో సాధారణంగా యవనస్తులందరూ కూడా ఉంటారు. సలహా ఇచ్చినటువంటి ఈ పెద్ద మనిషి ఆ కుర్రవాడు ఎదిరించి మాట్లాడడం, తిరగబడి మాట్లాడడాన్ని చూసి సరే బాబు, నీ ఇష్టం, నేను చెప్పాల్సింది నేను చెప్పినాను అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయినాడంట. ఆ ముసలాయన తన దారిన తాను వెళ్ళిపోవడాన్ని చూసినటువంటి ఈ యవనస్తుడు మనసులో అనుకుంటున్నాడు, ఈ కీకారణ్యంలో క్రూర మృగాలు వస్తాయంట, అవి నన్ను తినేస్తాయంట, పాపం నన్ను ఏమనుకుంటున్నాడు ఈ ముసలతను, నేను యవనస్తుడిని,
నేను బలవంతుణ్ణి, అవి నన్నేం చేస్తాయి? ఒకవేళ క్రూర మృగాలు వచ్చినా ఎట్లా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అని ఓవర్ కాన్ఫిడెంట్తో చెట్టు మీద అలాగే కూర్చొని తేనె తింటూ ఉన్నాడంట. కొంతసేపు అయ్యేసరికి పొదల్లోంచి ఒక పెద్ద పులి నీళ్లు త్రాగడం కోసం ఆ చెరువు దగ్గరికి వచ్చిందంట. పెద్ద పులి వచ్చి చెరువులో నీళ్లు తాగుతూ ఉంది. అది చూసి ఈ కుర్రవాడు బిత్తరపోయి కిక్కురు మనకుండా సైలెంట్గా చెట్టు మీదే కూర్చున్నాడంట, సౌండ్ చేయకుండా. ఓయమ్మా, ఆ పెద్దాయన చెప్పింది వినలేదే, అప్పుడే విని నేను చెట్టు దిగిపోయి వెళ్ళిపోయినా బాగుండేదే, అనవసరంగా ఇరుక్కున్నాను అనుకుంటూ బిత్తరపోయి ఆ పెద్ద పులి వంకే చూస్తూ చేతిలో ఉన్నటువంటి తేనె తినకుండా దానివైపే చూస్తూ ఉన్నాడంట. ఈ కుర్రవాడి చేతిలో ఉన్నటువంటి తేనె కారిపోతూ ఒక్కొక్క డ్రాప్ నీళ్ళలో టప్ టప్ మని పడుతుందంట. ఈ సౌండ్కు నీళ్లు తాగుతున్నటువంటి పెద్ద పులి తల ఎత్తి చెట్టు కొమ్మ మీద కూర్చున్నటువంటి కుర్రవాడిని చూసిందంట. అంతే, కుర్రవాడి గుండెలు జారిపోయినాయి. ఆ పెద్ద పులి చెట్టు ఎక్కలేదు కాబట్టి ఈ కుర్రవాడు ఎటూ చెట్టు దిగి కిందికి చెట్టు మొదలు దగ్గరికి రావాల్సిందే కాబట్టి ఆ పెద్ద పులి నీళ్లు తాగి చెట్టు మొదలు దగ్గర ఈ కుర్రవాడి కోసం ఎదురు చూస్తూ కూర్చుందంట. వీడు చెట్టు దిగిన వెంటనే అది విని తినేయాలనే ఉద్దేశంతో ఆ పులి చెట్టు మొదల్లో కూర్చొని ఉండడాన్ని చూసినటువంటి ఈ కుర్రవాడు అనుకుంటున్నాడు, వసే పులి, నువ్వెంతనే నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావే? నేనేమన్నా ముసలోని అనుకుంటున్నావా? లేకపోతే నేనేమన్నా తిక్కవాడిని అనుకుంటున్నావా? నేను తేనె తినేంత వరకు నువ్వు అక్కడే కూర్చుంటే నన్ను ఏమనుకుంటున్నావు? నేను చిన్నగా నీళ్ళలోకి దిగి నాకు ఈత వస్తుంది కాబట్టి ఈత కొట్టుకుంటూ అవతల ఒడ్డుకు వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈత కొట్టుకుంటూ యువతల ఒడ్డుకు వచ్చి నా ఆయుధాలు నా బ్యాగ్ తీసుకొని నేను వెళ్ళిపోతాను అనుకున్నాడంట. ఆలోచన వచ్చిన వెంటనే అతడు ఆలోచన ప్రకారం అమలు చేయకుండా ఇంకా ఆలస్యం చేస్తూ వచ్చిన ఆలోచనను పక్కన పెట్టి తేనెంతా తినేదాకా అక్కడే కూర్చున్నాడంట. కొంతసేపు అయిన తర్వాత తేనె తినడం అయిపోయింది కదా, ఇక నీళ్ళలోకి దిగి ఈత కొట్టుకుంటూ అవతలికి వెళ్దాం అని నీళ్ళలోకి చూసేసరికి నీళ్ళలో ఒక పెద్ద ముసలి నోరు తెరుచుకొని ఈ కుర్రవాడి వైపే చూస్తుందంట. అది చూసేసరికి ఈ కుర్రవాడికి ఆ ముసలతని మాటలు జ్ఞాపకం వచ్చినాయంట. అయినా సరే, ఓ ముసలి, నువ్వెంతనే నువ్వేమనుకుంటున్నావు? నేనంత తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా? నువ్వు నోరు తెరిస్తేనే వచ్చి నీ నోట్లో పడిపోవడానికి నేను యవ్వనస్తుడిని, నేను జ్ఞానం కలిగిన వాడిని. కాబట్టి ఎంతసేపు నోరు తెరుస్తావో నీళ్ళలో నోరట్లే తెరుచుకో, నేను మాత్రం నీళ్ళలోకి దిగిరాను. నువ్వెంతసేపు తెరుస్తావో తెరుచుకో, నేను మాత్రం ఇదే చెట్టు కొమ్మ మీద ఆకులు పరుచుకొని ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చి నా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాను అనుకొని ఆ చెట్టు కొమ్మ మీద ఉన్నటువంటి కొన్ని ఆకులు, చెట్ల కొమ్మలను కొడుతూ ఉన్నాడంట. తాను సురక్షితంగా చెట్టుపై పడుకోవడానికి చెట్ల కొమ్మలు విరుస్తూ ఉన్నాడు. అయితే ఆ చెట్టు పైన గూటిలోని గుడ్లను తినడానికి ఒక పెద్ద తాచుపాము చెట్ల కొమ్మలు విరగొడుతున్నటువంటి కుర్రవాడి ముఖంపై కాటేసింది. అంతే, ఆ కుర్రవాడు ఒక్క దెబ్బతో నీళ్ళలో పడిపోయినాడంట. నీళ్ళలో పడ్డ కుర్రవాడిని మొసలి నోట కరుచుకొని తిన్నంతా తినగలిగి మిగిలినటువంటి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. మిగిలినటువంటి దేహాన్ని క్రూర మృగాలు వచ్చి తినేశాయంట. తిరుగు ప్రయాణంలో బాటసారి వస్తూ నీళ్ళ ఒడ్డున ఉన్నటువంటి చేతి వ్రేలను, కాలి వ్రేలను చూచి, అయ్యో, ఆ యవ్వనస్తుడు తేనె కోసం అనవసరంగా క్రూర మృగాల పాలైపోయాడే, అనవసరంగా చిన్న వయసులోనే చెప్పిన మాట వినకుండా మూర్ఖంగా ప్రవర్తించి చనిపోయాడే అని చెప్పి బాధపడి తన దారిని తాను వెళ్ళిపోయాడంట. దేవుని బిడ్డలారా, మనము పరలోకానికి వెళ్ళే యాత్రికులం, పరదేశులం. సాతానుడు ఎన్నో పాపాలతో తేనెలాంటి పాపాలను మనకు ఆకర్షణంగా చూపించి వాడు మన దారిని మళ్ళిస్తూ ఉంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏ విషయంలో బలహీనులో సాతానుకు బాగా తెలుసు. నువ్వు ఏ విషయంలో బలహీనురాలివో, నువ్వు ఏ విషయంలో బలహీనుడవో, నీ బలహీనత నీకంటే కూడా సాతానుకు బాగా తెలుసు. ఎవరు ఏ విషయంలో బలహీనులైపోతారో సాతానుకు బాగా తెలుసు. వాటిని ఆకర్షణీయంగా వాడు నీ కళ్ళ ముందు ఉంచుతాడు. నీ ప్రయాణాన్ని వాడు ఆపేస్తాడు, నీ గమ్యాన్ని వాడు ఆపేస్తాడు, నీ లక్ష్యాన్ని వాడు చెదరగొట్టేస్తాడు. మోసపోయేవారిని మోసపుచ్చుతూ ఉంటాడు. తాగేవారు తాగుతూ చచ్చిపోయేదాకా వారిని తాగనిస్తూనే ఉంటాడు. చెడిపోయే వారిని తిరుగుతూ చచ్చిపోయే వరకు వాడు సాతానుడు వారి కన్నులకు గుడ్డితనం కలుగజేసి, సాతానుడు వారి తెలివిని బంధించి అలాగే నాశనం చేసేంత వరకు వాడు తిప్పుతూ ఉంటాడు. అయితే చెడిపోయినటువంటి వారిని, తాగేవారిని, తిరిగేవారిని, మార్గం తప్పి తిరుగుతున్నటువంటి వారిని దేవుడు తన రెండు చేతులు చాచి, అవిధేయులే ఎదురాడే ప్రజల్లారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తానని ఆయన తన పిలుపునిస్తున్నాడు. ఆ పెద్ద ఆయనలాగా ఎంతోమంది పెద్దలు, దైవజనులు, దేవుని సేవకులు, దేవుని వాక్యం బోధించేటువంటి వారు
బుద్ధి మాటలు చెప్తుంటారు. నీ మార్గం జాగ్రత్త బాబు, ఈ లోకం అనేది అరణ్యం లాంటిది, ఇక్కడ పాము లాంటి, మొసల్ లాంటి, పులి లాంటి, క్రూర మృగాల్లాంటి మనుషులు ఉంటారు. వారు అబద్ధాలాడేవారు, అసత్యం మాట్లాడేవారు, అపవిత్రపరిచేవారు, చెడుతనం చేసేవారు, నయవంచన చేసేవారు, తీయనైన మాటలు, తేనెలాంటి మాటలు మాట్లాడుతూ మనల్ని అపాయంలోకి నెట్టివేసేవారు చాలామంది ఉంటారు. అందుకొరకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్త మనకి ఎక్కడ దొరుకుతుంది? ఎవరు మనకు జాగ్రత్తలు నేర్పుతారంటే దేవుని వాక్యం. మనం ఎట్లా నడవాలి, ఏ మార్గం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం పెడచెవిని పెట్టకుండా జాగ్రత్తగా ముందుకు నడవాలి. మన కన్నులు అటు ఇటు చూడక సరిగాను మన ముందు సూటిగా ఉంచుకొని దేవుని రాజ్యంలోకి చేరాలి. అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నా తండ్రి, మా కన్నులు అటు ఇటు చూడక సరిగా మా కనురెప్పలు నీ ముందు సూటిగా ఉండటకు సహాయం చేయండి. యవనస్తులను యవనురాలను మీరు దర్శించండి ప్రభువా. సలహాలు ఇచ్చేటువంటి వారిని ఎన్నడూ కూడా తృణీకరించే వరకు కాకుండా తండ్రి చక్కగా నీ మాటకు లోబడుటకు నేర్పించండి ప్రభువా. సహాయం చేయండి. నిజమే నాయన, ఈ ప్రపంచం క్రూరమైన అరణ్యం లాంటిది. ఇందులో మొసలు, పులి లాంటి, పాము లాంటి దోచుకునేవారు, మోసం చేసేవారు, అబద్ధంలాడేవారు, అపవిత్రపరిచేవారు, నమ్మించి నయవంచన చేసేవారు ఎంతోమంది ఉంటారు తండ్రి. జాగ్రత్త కలిగి నడవడానికి మీ వాక్యం మాకు నేర్పిస్తుంది. మీ వాక్యాన్ని మేము ఎన్నడూ కూడా పెడచెవిని పెట్టకుండా కాపాడండి. సరైనటువంటి దారిలో నడిచి పరలోక రాజ్యానికి చేరుటకు సహాయం చేయండి ప్రభువా. మా గమ్యస్థానం నాయన, పరలోకం అనేది మా గమ్యస్థానం తండ్రి. అక్కడికి నడిచేటువంటి యాత్రికులం మేమై ఉన్నాం ప్రభువా. కాబట్టి మా కనులు ఎన్నడూ కూడా సాతానుడు కలుగు చేసేటువంటి వాటికి ఆకర్షితులమైపోకుండా కాపాడండి. ఎన్నో విషయాలు వాడు మా కనులకు ఆకర్షణీయంగా ఎన్నో విషయాలను మా ముందుకు తెచ్చి మమ్మల్ని నాశనం చేయడానికి నాయన వాడు ప్రయత్నం చేస్తాడు. దయచేసి సాతానుడు మోసపుచ్చేటువంటి వాటిని మేము జాగ్రత్త కలిగి దాటుకున్నటకును జయించుటకు సహాయం చేయండి ప్రభువా. మీరే కనికరం చూపించండి అయ్యా. మమ్మల్ని మీరు 2 చేతులు చాచి ఆహ్వానిస్తున్నారు నాయన. సాతానుడు కలుగు చేసేటువంటి తొందర నుంచి ప్రజలకు విడుదలను, విమోచనను మీరు దయచేయండి. నీ పిలుపుకు ఆకర్షితులమై సాతానుడు కలుగు చేసేటువంటి తేనె పట్టు లాంటి పాపానికి మేము ఆకర్షితులమేది కాదు, కానీ నీ వాక్యం వైపుకు మేము ఆకర్షితులం కావాలి. నీ ప్రేమ వైపుకు మేము ఆకర్షితులం కావాలి నాయన. సహాయం చేయండి. మంచిది ఎన్నుకున్నటకు కృప చూపించమని నా ప్రార్థన ఆలకించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. అనారోగ్యవంతులు మీరు ముట్టండి. గర్భవతులకు సుఖప్రసవం దయచేయండి. ప్రయాణం చేసేవారిని దీవించండి, దర్శించండి. నా ప్రార్థన ఆలకించమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ వాక్యాన్ని విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. పాపము మనిషికి నెమ్మదినివ్వదు. పాపము మనిషిని మరణం వైపుకు తోసుకుని వెళ్తుంది. పాపం వలన మనిషి అశాంతికి గురైపోతాడు. అందుకొరకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. యేసు రక్తంలో కడుగుబడితేనే మనకు నెమ్మది, శాంతి, సమాధానం, పాప క్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.